హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వీడియోస్ మీద వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నా. వీడియోస్ కౌంట్ పెరుగుతుంది కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగట్లేదు. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదైతే నిన్నటి వ్లాగ్. ఈవినింగ్ ఎవాల్స్ అన్నీ అయిపోయాయి మావి. నెక్స్ట్ డే నుంచి దివాళీ హాలిడేస్. ఇంకా అలా సరదాగా వెళ్ళి మోమోస్ తినేసి ఫ్రెండ్ ఫోన్కి స్క్రీన్ గార్డ్ పౌచ్ అంటే ఆ పని కూడా చూసుకున్నాం వెళ్ళిపోయి. అది అయ్యాక ఫ్రూట్స్కి కూడా వెళ్ళాము. ఫ్రూట్స్ ఎందుకు అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ పేరెంట్స్ అడిగారంట నాగ్పూర్లో ఆరెంజెస్ ఫేమస్ కదా తీసుకొచ్చే అని చెప్పి. ఇక్కడైతే 12 పీసెస్ 80 రూపీస్ అని చెప్పారు. ఇంకా దాంతోపాటు ఒక్క పీస్ యాపిల్ తీసుకున్నాం, 30 రూపీస్ అంట. ఇంకా దాంతోపాటు జాంకాయలు కూడా తీసుకున్నాం. ఇక్కడ తెల్ల జాంకాయలు ఉండవు, ఓన్లీ ఎర్రవే అమ్ముతారు ఏ సీజన్లో అయినా సరే. ఇంకా రూమ్కి వచ్చాము. తనైతే టెన్షన్ పడుతుంది స్వీట్ ఉంటాయో లేవో, ఆయన అయితే స్వీట్గానే ఉంటాయని చెప్పారు అని. ఇంకా టేస్టింగ్ సెషన్ అనమాట. ఖచ్చితంగా స్వీట్ ఉంటాయని ఆయన చెప్పాడు, తినకేమో పుల్లగా ఉంటాయని డౌట్ ఉంది. జాంకాయలు చూడడానికి ఎంత బాగున్నాయో కానీ పురుగులు ఉన్నాయి లోపలంతా సీజన్ అయిపోవడం వల్ల. ఇంకా నేను తనని ప్రాంక్ చేసా పుల్లగా ఉన్నాయని, ఓవర్ యాక్షన్ చేస్తాను. ఘోరమైన పులుపు అసలు నమ్మేసింది నేను అలా చెప్పేసరికి. అసలు మోసం చేశాడు, మీటా మీటా అని అన్నాడు కదే, ఇలా అయితే ఎలాగా 12 పీసెస్ వేస్టేనా, ఇప్పుడు పుల్లగుంటే ఎలా తింటాము అది ఇదని చెప్పి రియాక్ట్ అయిపోయి మాట్లాడుతుంది. ఇంకా నేను చెప్పా మీటాగానే ఉన్నాయి, లే దిగులు పడకు బాగానే ఉన్నాయి, నేనే ఓవర్ యాక్షన్ చేశా అని చెప్పేసి. ఇంకా ఆ రోజు అయితే ఫ్రూట్ సెషన్ అలా గడిచిపోయింది మాది. ఇంకా ఆ రోజు మా ఫ్రెండ్ తన తమ్ముడికి చిన్న టర్టిల్ కొనడానికి వెళ్ళాడు, సో తీసుకొచ్చారనమాట. ఇంకా మేము హాస్టల్లో ఉంటే కాల్ చేసి కిందకి పిలిచారు, ఇంకా చూడ్డానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే వాళ్ళు అలా బాటిల్లో పెట్టారు, దానికి అస్సలు స్పేస్ సరిపోలేదు. ఇంకా మేము పైనుంచి బాక్స్ తెచ్చి అయితే దాంట్లో వాటర్ పోసి పెట్టాము. అసలు భలే క్యూట్గా ఉంది. ఇంకా చాలాసేపు దాంతోనే అలా కింద టైం స్పెండ్ చేసాం. దానికి ఫుడ్ కూడా ఉంది, ఇదేదో ఫిష్ ఫుడ్ అంట, అదే తింటుందంట అది. కానీ ఎంత ట్రై చేసినా అసలు దానికి అల్లే తిరగలేదు. ఇంకా తీసేసాడు తను, తినట్లేదు అని చెప్పేసి. ఇంకా లిఫ్ట్లు అయితే మొత్తానికే బంద్, ఒక్కటే పనిచేస్తుంది 4 లిఫ్ట్లకి. మేమేమో 11th ఫ్లోర్ వరకు వెళ్ళాలి. ఇంకేం చేయాలో అర్థం కాక అంతమంది ఉన్నారు ఆ ఒక్క లిఫ్ట్ దగ్గర. ఇంకా మా వల్ల కాక పేషెన్స్ లేక స్టెప్స్ ఎక్కాము. చాలా రోజుల తర్వాత ఎక్కాను నేను మళ్ళీ. అమ్మో అసలు ఎంత కాళ్ళు నొప్పులు వచ్చాయంటే అప్పటికే మేము అలసిపోయినాం, బయటంతా తిరిగేసి వచ్చాము. వాచిపోయింది అసలు ఆ రోజు, ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అసలు అలసిపోయాం, ఇంకా తిరగకూడదురా దేవుడా ఇవాళ ఏ పనున్నా కిందకి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాం. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.